పిఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 4వ తేదీ జరిగిన గ్రామ సభలో సెంటు భూమి కూడా ఇవ్వము, ఇండ్లు ఖాళీ చేసేదే లేదని ఏకగ్రీవంగా నిర్ణయించింది, తీర్మానం చేసింది. ఈ సభలో దాదాపు 5-6 వేల మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణంలోకి తీసుకుని వెనక్కి పోవలసిన ప్రభుత్వం తర్వాత దొంగచాటుగా గ్రామ సభ ఈ నెల 26న మరొకసారి జరపాలని ప్రయత్నం చేసి ప్రజల ఆందోళనతో వెనకడుగు వేశారు. తర్వాత గ్రామంలో ప్రజల మధ్య చీలిక తెచ్చి భయోత్పాతాలు కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో 3 గిరిజన మహిళల్ని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. తర్వాత ఈ రోజు నోటీసులు ఏదో తూతూ మంత్రంగా 10 మందికి ఇచ్చి మరో కొంతమందికి ఫోన్లు చేసి ఈ రోజు ఇక్కడ ఉలవపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ తంతు నిర్వహిస్తున్నారు. కరేడు భూసేకరణ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లేనని ప్రభుత్వం ప్రకటించడం రైతులను మభ్యపెట్టేందుకే. కరేడు భూసేకరణ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లేనని ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రభుత్వం ఇచ్చిన వార్తపై ఈ రోజు కరేడు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఉలవపాడులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సమావేశంలో భూ పోరాట కమిటీ జేఏసీ నాయకులు మిరియం శ్రీనివాసులు, బత్తుల వెంకట రమణారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజయ్ కుమార్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆర్ మోహన్ మాట్లాడారు. నా పేరు రమణారెడ్డి, కరేడు రైతునే. ప్రభుత్వ పెద్దలకి, ఉన్నతాధికారులకి, పూజనీయులు, గౌరవనీయులైన వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నామండి. మీరు మాది 30-40 సంవత్సరాల అనుభవం అని చెప్తున్నారు. మాకు ఈ భూమితో 4 తరాలు 300-400 తరాల అనుబంధం ఉందండి. అది తల్లి బిడ్డ అనుబంధం కావచ్చు, అమ్మ కొడుకు అనుబంధం కావచ్చు, తాతమ్మల అనుబంధం కావచ్చు. మీ అనుభవం కన్నా మా అనుబంధమే ముఖ్యం కాబట్టి దయచేసి మా భూమి తల్లితో మా అనుబంధాన్ని విడదీద్దని ప్రభుత్వ పెద్దలని, ఉన్నతాధికారులని మరీ కోరుకుంటున్నాము. అది నిన్న కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. కరేడు గ్రామం నుంచి వచ్చిన రైతులు మేము 5,000 ఎకరాలు నోటిఫికేషన్లు ఇస్తే 100 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి ఉన్నారని ఇచ్చారు. సార్ మీకు తెలుసో లేదో, మా ఊరు నుంచి వచ్చిన, మా ఊర్లో లేనాయన ఒక ఆయన, మా ఊర్లో ఉండాయన ఒక ఆయన, మా ఊర్లో ఉండాయన ఒకరికి అగ్రిమెంట్ చేస్తాడు, ఒకరికారు పేమెంట్ తీసుకుంటాడు, ఒకరికి రిజిస్ట్రేషన్ చేస్తాడు. అటువంటి ఆయన వచ్చి మీకు ఒక 10-15 ఎకరాలు ఇస్తామని చెప్పారు. అది కోర్టులో ఉంది సార్. ఇంకొక 50 ఎకరాలు మా ఊర్లో లేనాయన ఇస్తానన్నది కూడా కోర్టులోనే ఉంది సార్. ఇవన్నీ కలిపి మీరు చెప్పారు. మా కరేడు గ్రామాన్ని నుంచి 1 సెంటు భూమి కూడా మేము ఇవ్వం సార్. గది ఇల్లు కూడా ఖాళీ చేసేదానికి మేము సిద్ధంగా లేవు సార్. ఇది కరేడు గ్రామం మాట సార్, కరేడు గ్రామం చెప్పమన్న మాట సార్ ఇది. ఇంకోటి ఏంటంటే మొన్న 4వ తేదీ గ్రామ సభ పెట్టారు. గ్రామ సభలో మినిట్స్లో ఏకగ్రీవంగా ఎస్డిసి గారు, సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, మా గ్రామ ప్రెసిడెంట్, మెంబర్లు, గ్రామ ప్రజలు అందరం ముక్త కంఠంతో చెప్పాము. మినిట్స్ రాశారు. మళ్ళీ గ్రామ సభ అని చెప్పి మొన్న 30వ తేదీ మా ఊర్లో పెడతామని 29 దాకా చెప్పకుండా మళ్ళీ 10,000 మంది వస్తారని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే వాయిదా వేసుకున్నారు. ఈరోజు కావాలని ఏదో పెట్టి తూతు మంత్రం చేయాలని మాకు చెప్పకుండా రాత్రి 9 గంటలకి మన స్వీపర్ల చేత చెప్పిస్తారు. అయినా కూడా ఉప్పిల్లా తరలి వచ్చారు సార్ రైతులు. మేము ఇవ్వమని చెప్పడానికే మేము ఇవ్వము. మాకు ఈ మధ్య కొంత గ్యాప్ చేసి మత్స్యకారుల్ని, మమ్మల్ని, ఎస్టీని, ఎస్సీలని, కరేడు రైతులని ఎడదీయాలని చూస్తున్నారు మా ప్రజాప్రతినిధి గారు. సార్ మీకు దండం పెడతాం సార్, దయచేసి మమ్మల్ని విడదీయాలని చూడొద్దు. మీరు ఒక్కసారి చూడండి సార్, ఇక్కడ మత్స్యకారులు వచ్చారు, కరేడు గ్రామ రైతులు వచ్చారు, ఎస్టీ సోదరులు వచ్చారు, అందరూ వచ్చారు సార్. మా కరేడు గ్రామం అంటే ఇది సార్. మొన్న ఎందుకు 3 రోజుల నాడు ఒక ఎస్టీ మహిళకి అన్యాయం జరిగితే ఊరంతా కులాల మతాలకు అతీతంగా వచ్చి సంఘీభావం తెలిపాం సార్. మా వెనక
సార్ మాకు తోడుగా మా ఉద్యమం కరెక్ట్ కాబట్టి మా భూమిని కాపాడటానికి సిపిఎం వాళ్ళు ఉన్నారు, సిపిఐలు ఉన్నారు, ప్రజా సంఘం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వైసీపీ మాధవరావు గారు ఉన్నారు. వీటన్నిటికీ మించి ఒక ఎత్తు అయితే బోడా రామచంద్ర యాదవ్ గారు నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. మీ భూమిని రక్షించేదాకా రక్షకుండా మీ భూమిని కాపాడుతానని చెప్పారు. ఇప్పుడు ఆ గిరిజన మహిళలకు పెట్టిన కేసును కూడా ఆయనే సొంత లాయర్లు పెట్టి బెయిల్ కూడా ఇప్పించారు సార్. ఆయనకి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం సార్, మేమైతే మా భూమి సెంటు కూడా ఇవ్వము, గది కూడా ఇవ్వము. ఇది పక్కా రైతులందరి తరపున తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని ఎవరిని విడదీయొద్దు, ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ మమ్మల్ని ఎవరిని విడదీయొద్దు. పోలీసు వారికి కూడా ఒకటే మనం సార్, ఇప్పటికే ఈ 3తో 44 కేసులు పెట్టారు మా మీద. దయచేసి ఇంకా కేసులు పెట్టద్దు సార్. కేసు అనేది పెడితే ఒకవేళ మేము ఏమన్నా ధర్నాలు శాంతియుతంగా చేసిన పైన దేవుడు అనేవాడు ఉంటాడు సార్. ఇది పాపమై శాపమై కర్మలా చుట్టుకుంటుంది సార్. ఏ రోజుకైనా తీర్చుకోక తప్పదు. దయచేసి మా మీద అక్రమ కేసులు పెట్టద్దు సార్. మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం సార్. మా భూముల జోలికి రావద్దు సార్. కొంతమంది రైతులు అంగీకరించినట్టుగా మొత్తం ఏదో అయిపోయినట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద అక్షరాలతో ఒకటి వార్త రాశారు, అయిపోయింది ఇక గరేడు రైతులంతా భూములు ఇచ్చారని. మీరు చెప్పిన దాంట్లోనే డొల్లతనం ఉంది. 100 ఎకరాలతో అయిపోయినట్ట, 8,400 ఎకరాల్లో 100 ఎకరాలు ఇస్తే అయిపోయినట్టు. ఇది ఆంధ్రజ్యోతి గారు పెద్ద వార్త రాయటం అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రభుత్వము. ఇది మైండ్ గేమ్ ఆడుతున్నారు. 100 ఎకరాలని చెప్పినప్పుడే మీ బలహీనత అర్థమైంది. మా రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎన్ని కుట్ర కురీతులు పన్నినా వేల మంది ఈరోజు వచ్చి ఓట్లేసేటప్పుడు ఏ విధంగా నిలబడతారో ఆ విధంగా నిలబడి మా భూములు ఇవ్వము, మా ఇళ్ళు ఖాళీ చేయమని చెప్పి ఈ రోజున అర్జీలు ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎకరాకి 20 లక్షలు ఇస్తారంట. నువ్వు 20 లక్షలు కాదు 2 కోట్లు ఇచ్చినా కానీ సెంటు భూమి కూడా ఇవ్వం. నువ్వు రేటు పెంచినప్పుడు రైతులందరూ ఇచ్చినట్టుగా నువ్వు అధికార పార్టీ అధినాయకుడి మెప్పు కోసం స్థానిక శాసనసభ్యులు పడరాని పాటలు పడుతున్నాడు. తమ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళి వీళ్ళు రైతులు అని చెప్పుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఈ స్థానిక శాసనసభ్యులు గారికి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రాజకీయంలో చిన్న వయసులో ఉన్నారు, భవిష్యత్తులో మీరు రాజకీయంగా ముందుకు రావాలంటే ప్రజల యొక్క ఆమోదాన్ని గౌరవించండి. మీ అధినాయకుల ఆమోదాలతో కానీ ముందుకెళ్తే రానున్న రోజుల్లో మీకు రాజకీయం ఏమీ ఉండదని చెప్పదలుచుకున్నాం. రైతు నేను భూమిని మహాప్రభు అంటే ఇస్తారు, మేము సాధిస్తాం, మేము ముందుకే వెళ్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వానికి మేము ఇంతవరకు శాంతియుతంగానే కార్యక్రమాన్ని ప్రభుత్వమే మమ్మల్ని మా గ్రామంలో మీకు ఏమొచ్చింది, ఏమి శాంతి భద్రతలు మేము విఘాతం కల్పిస్తే మీరు మా గ్రామంలో 31 సెక్షన్ విధించారు అంటే ప్రభుత్వం మమ్మల్ని రెచ్చగొడుతుంది. అంతదాకా తెచ్చుకోవద్దు. రైతు జీవితాలతో ఆడుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు, మట్టి కొట్టుకుపోతాయని తెలియజేస్తున్నాం. ఈ వేలాది మంది ఈ రోజున నిరసన తెలియజేస్తూ మేము సెంటు కూడా ఇవ్వమని చెప్పడానికే వచ్చారు. ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి మీరు ఇచ్చినటువంటి జీవోలను నోటిఫికేషన్లను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ సభ నిర్ణయించింది, తీర్మానం చేసింది. తర్వాత దొంగచాటుగా గ్రామ సభ మరొకసారి జరపాలని 26వ తేదీ ప్రయత్నం చేసి వెనకడుగు వేశారు. తర్వాత భయోత్పాతాలు కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో గిరిజన మహిళల్ని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. తర్వాత ఈరోజు నోటీసులు ఏదో తూతూ మంత్రంగా 10 మందికి ఇచ్చి ఒక 10 మందికి ఫోన్లు చేసి ఈరోజు ఇక్కడ ఉలవపాడు మండల కార్యాలయంలో ఈ తంతు నిర్వహిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రెండోది, కలెక్టర్ గారు చదువుకున్న ఐఏఎస్ అధికారి, అట్లాగే గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు అబద్ధాలు పేపర్లకి చెప్పడం అనేది వాళ్ళ వృత్తికే కళంకం.
ఎందుకని ఇప్పుడు దాదాపు 12-13 వేల ఎకరాలు ఉండేటటువంటి కరేడులో ఎవరో పనికిమాలినోళ్ళు ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు అది డిస్ప్యూట్ ల్యాండ్ ఇస్తే దాన్ని ఒక హైలైట్గా చెప్పి నమ్మించి ఆ రకంగా చేయడం అనేది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్య దేశంలో కరెక్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. మరి ఈరోజు అర్జీలు ఇచ్చే ప్రజలే సాక్ష్యం కాదా? మరి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ప్రజల పక్షాన ఉండాలి. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఉండేటటువంటి ప్రభుత్వంలో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడకుండా అధికారులు కానీ పాలకులు కానీ ఈ రకంగా కడుపు కొట్టేటటువంటి వ్యవహారాన్ని ముక్త కంఠంతో కరేడు ప్రజలు అన్ని రాజకీయ పార్టీల్లో ఐక్యంగా ఉద్యమిస్తున్నారు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, చిన్న లేదు, పేద లేదు, ధనికుడు అనే మాట లేదు. అందరి ఐక్యతని మరింత పెంచుతున్నారే తప్ప మీ ప్రిస్టేజ్కి పోకుండా మీరు ఒక అడుగు వెనక్కేసి ప్రజల కోరికని మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే కరేడు ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంగా మారకముందే మీరు మీ యొక్క ఉపసంహరణ మీ యొక్క నోటిఫికేషన్ ఉపసంహరించుకొని గౌరవంగా వెనక్కిపోవాలని చెప్పి ఈ సందర్భంగా వామపక్షాల తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం. కరేడు గ్రామం ఉన్నది. మాకు 4వ తారీఖు గ్రామ సభ పెట్టారు గవర్నమెంట్ వారు. కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు, స్పెషల్ కలెక్టర్ గారు వచ్చి గ్రామ సభ పెట్టారు. మేమందరం ఆ రోజు ఏకగ్రీవంగా ఈ పొలాలు ఇవ్వము అని ఏకగ్రీవంగా ముక్తఖండంతో చెప్పాం. ఈరోజు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ ఉలవపాడు గ్రామంలో పెట్టి మమ్మల్ని అందరిని ఇక్కడికి రప్పించాలా? వాళ్ళు 2-3 అక్కడికి వస్తే సరిపోతుంది కదా. అక్కడికి వస్తే ఈ ప్రజలందరూ వచ్చి వ్యతిరేకిస్తారని, ఇక్కడైతే వీళ్ళు చెప్పిన 4 వచ్చి మేము ఇస్తామని చెప్తామని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రజలు ఎవరు ఈదలుచుకోలేదు. ఇక్కడ చూడండి మీరు, ఇది ఎలక్షన్ అప్పుడు లైన్ కనుక ఎట్లా ఉంటుందో ఆ విధంగా వచ్చి రైతులు క్యూలో నిలబడి అర్జీలు ఇస్తున్నారు ఇవ్వమని. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న ఉద్యానవన పంటలు ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మండలంలో కరేడు పెద్ద గ్రామం. అట్లాంటి కరేడుని ఈ నాయకులు, కోహనా లౌకికవాదులు, కోహనా రాజకీయ నాయకులు కలిసి ఈ భూముల్ని దారాగతం చేయడానికి ఇండోసాల్ కంపెనీ దాన్ని ప్రవేశపెట్టి 300 ఎకరాల్లో పెట్టే ఫ్యాక్టరీకి 8,000 ఎకరాలు సేకరిస్తున్నారంటే దీంట్లో రాజకీయ కుట్ర ఉంది. ఇది దయచేసి గ్రామ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. 18 యాంబ్లెట్ సహకారమే కరేడు గ్రామం. కరేడు గ్రామంలో ఉండే రైతులందరూ ఉలవపాడులో కూడా కాపురం ఉంటారు. సమావేశం 3 సార్లు పెట్టారు. విభజించి పాలించే ఇంగ్లీష్ వాళ్ళ టైపులో బ్రిటిష్ పరిపాలకుల లెవెల్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దీని రైతే రాజ్యం, రైతునే భూ కాంబంధు, రైతు భూమాత నమ్ముకొని బతికేవాడు. అట్లాంటి రైతులు నాశనం చేసి ఏ ప్రభుత్వం చరిత్రలో ఈ